పులకుర్తి గౌతమ్ రెడ్డి గారికి కూడా డ్యాన్స్ అలంకరించవలసిందిగా వారిని కోరుచున్నాం. గౌతమ్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిన వారిని కోరుచున్నాం. గౌరవనీయ పెద్దలు పులకుర్తి రామచంద్ర రెడ్డి గారిని వారికి వేదికపై ఆహ్వానిస్తున్నామని. మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్త చంద్రబాబు రెడ్డి గారు, గౌరవ సర్పంచ్ చోటుపల్లి గ్రామం, పొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా వారు మొదటి బహుమతి ₹1,00,000 స్వీకరించవలసిందిగా వారిని కోరుచున్నాం. ఆ యొక్క బహుమతి దాత స్వర్గీయ శ్రీ కీర్తి కేసులు గోగుల రామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోగుల సుబ్బారెడ్డి గారు, గోగుల ప్రకాష్ రెడ్డి గారు మొదటి బహుమతి ₹1,00,000 అందజేస్తున్నారు. గట్టిగా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బుల్ సెంటర్ కాసనేని భావన చౌదరి గారు, గగన చౌదరి గారు అండ్ వన్నమేని మోహన్ రావు గారు, గన్నవరం ఎయిర్పోర్ట్ కృష్ణా జిల్లా వారు రెండవ బహుమతి ₹75 స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఆ యొక్క రెండవ బహుమతి దాత స్వర్గీయ శ్రీ కీర్తి కేసులు పులకుర్తి రామసుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ₹75,000 మొత్తాన్ని అందజేస్తున్నారు. శ్రీనాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా మహాదాత శ్రీనాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా గట్టిగా చప్పట్లు కొట్టమని మూడవ బహుమతి సాధించిన వారు ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు, పెద్దకొండల గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా వారు ఆ యొక్క మూడవ బహుమతి ₹50,000 స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఆ యొక్క బహుమతి దాతలు ఏ ఉమాదేవి గారు, సీనియర్ అడ్వకేట్ కర్నూలు, తేజేశ్వరి దేవి గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, ఉమ్మడిగా ₹50,000 మొత్తాన్ని గౌరవ పులకుర్తి మాదిరెడ్డి గారి చేతుల మీద అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి కూడా థ్యాంక్ యూ సార్. నాలుగవ బహుమతి సాధించిన వారు శ్రీ మలిగొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజలి గారు, గాలిదిని మండలం, అనంతపురం జిల్లా వారు ఆ యొక్క నాలుగవ బహుమతి ₹40,000 స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఆ యొక్క బహుమతి డాక్టర్ రామ్ కుమార్ గారు హైదరాబాద్ ₹20,000, డాక్టర్ రవికుమార్ గారు హైదరాబాద్ ₹20,000, మరిగా ₹40,000 మొత్తాన్ని పులకుర్తి గౌతమ్ రెడ్డి గారి చేతుల మీద అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు కూడా గ్రామాన్ని చెప్పట్లు. నక్కా శ్రీను గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఐదవ బహుమతి సాధించిన వారు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు, గౌరవ ఎస్పీ గారు, సుంకి సాకేత్ రెడ్డి గారు, సారికారెడ్డి గారు, హుజూర్ నగర్ మండలం, సూర్యాపేట జిల్లా వారు ఐదవ బహుమతి ₹30,000 స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఆ యొక్క బహుమతి దాత పులకుర్తి రఘురామ్ రెడ్డి గారు ₹30,000 దాకా వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు కూడా గడపడి చెప్పట్లు చూడాలి చెప్పట్లు. థ్యాంక్ యూ. ఆరవ బహుమతి సాధించిన వారు శ్రీ మలిగొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజలి గారు, గాలిదిని మండలం, అనంతపురం జిల్లా వారు ఆ యొక్క ఆరవ బహుమతి ₹20,000 స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ యూపీఆర్ డోమ్స్ బళ్ళారి వారు ₹20,000 అందజేయడం జరిగింది. ఆ యొక్క బహుమతి నక్కా శ్రీను గారి చేతుల మీదుగా ఉత్తరు గ్రామ ప్రజల వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలంటే గడపడి చెప్పట్లు. థ్యాంక్ యూ. ఏడవ బహుమతి సాధించిన వారు శ్రీ మడంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నిత్య ఒంగోలు పుల్స్ శ్రీధర్ గారు, మడంపల్లి గ్రామం, సూర్యాపేట జిల్లా వారు ఆ యొక్క ఏడవ బహుమతి స్వీకరించవలసిన వారిని ఆహ్వానిస్తున్నాం. దేవస్థాన ఆలయ కమిటీ వారు ₹5,000, ఉత్తనూరు వంటి కరణ్య గారు ₹5,000 మొత్తం ₹10,000 మొత్తాన్ని కన్సెషన్ బాబా జమ చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలని ఘనమైన చప్పట్లు. రైతులుగా ఉత్తమ చదువుగా ఎన్నుకున్నటువంటి గౌరవనీయ పెద్దలు కాసనేని రాజా చౌదరి గారు, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా వారు రావాలా. ఈ యొక్క ఎద్దుల ప్రదర్శన మొదటి జత ప్రదర్శనలు చాలా చక్కటి ప్రదర్శన. ఎద్దులు కొట్టకుండా ఆ యొక్క చాకచక్యంగా వ్యవహరించాలని ఆయనకి గౌరవనీయ పెద్దలు కాసనేని రాజా చౌదరి గారికి బెస్ట్ డ్రైవర్ గా వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ పెద్దలు పులకుర్తి గౌతమ్ రెడ్డి గారి తరఫున తెలియజేస్తున్నామని గట్టిగా శ్రీ 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 ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సామాజిక నవ చైతన్యాలకి నాటిగా ఈ యొక్క రైతు సంబరాలకి శ్రీకారం ఉండడం జరిగింది.
బాటలో నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఇవాళ ఈ యొక్క జాతర జరుపుకుంటున్నామంటే ముఖ్య కారణం ఆ యొక్క నాంది శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు ప్రీతమ నాయకుడు గౌరవనీయులు కీర్తికేశులు పులపర్తి తిరుమలరెడ్డి గారికి ఒక్కసారి మన మనస్ఫూర్తిగా ఆయన హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి పట్టిస్తూ అదేవిధంగా అదే స్ఫూర్తిలో నడుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మహాదాత అయినటువంటి పులపర్తి శ్రీనాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పులపర్తి తిరుమలరెడ్డి గారి కుమారుడు యువరత్నం ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్నప్పటి నుంచి పెద్దపడి వరకు ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి తనే పర్యవేక్షిస్తూ ఇంత చక్కగా నిర్వహించడానికి కృషి చేసినటువంటి పులపర్తి గౌతమ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే స్ఫూర్తి తీసుకొని గౌరవనీయులు పెద్దలు పులపర్తి రామచంద్రరెడ్డి గారు అన్న మీరు కూడా ముందుకు రావాలా ఈ యొక్క కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఉంటనూరు గ్రామ పెద్దలు కూడా వారు కూడా సహకరించారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎట్ల యజమానులకు మరియు సంశ్లిష్ట వారికి ఈ యొక్క కార్యక్రమానికి దగ్గరుండి చూసుకున్నటువంటి ఒంగోలు జాతి కన్వీనర్ మందాడి చిదంబరం గారికి గోసాయి హరిప్రసాద్ గారికి మరియు లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో ఇంకా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతకు ముగిస్తున్నాం. జై హింద్. రైతు సోదరులకు ప్రతిసారి వందనాలు, నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం 2005 నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. అందుకని దేవుడు ఆశీర్వాదంతో ప్రతిసారి ప్రజల అండతో గ్రామస్తుల సహకారంతో పెద్దల దీవెనలతో మనం ముందుకు వెళ్తూ ప్రతిసారి మనకు వచ్చిన ఆటంకాలని మనం అధిగమిస్తూ ముందుకు పోతున్నాం. ఈ రైతు సంబరాలు ఇదేదో వ్యక్తిగత ప్రతిష్టకో లేకపోతే ఏదో మన బలప్రదర్శన చూపించుకోవాలనే ఉద్దేశం కాదు. రైతు సోదరులకి ఒక పంటకి 2 పంటకి తర్వాత ఒక 3-4 నెలలు వ్యవధి ఉంటుంది. ఆ ఒక 3 రోజులు 4 రోజులు వాళ్ళకి తృప్తిగా వాళ్ళు తమిళతీగా వాళ్ళ భార్య పిల్లలతో ఒక జాతరకు వచ్చి అలా ఇతర పంద్యాలు చూస్తూ లేకపోతే జాతరలో పాల్గొంటూ దైవ కార్యంలో ఉంటే వాళ్ళ మనసులో ఆహ్లాదకరంగా ఉంటూ పాజిటివ్ మైండ్ సెట్తో వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున పంటలకు పోయేటప్పుడు వాళ్ళకి కొంచెం మానసికంగా బాగుంటుంది. ఈ చాలామంది చాలా రకాలుగా ఎద్దులని అంతరించిపోతున్నప్పుడు ఈ ఒంగోలు పశు పోషకులు ప్రేమికులు అయినటువంటి రైతులు మరీ ముఖ్యంగా వాటికి కనీసం నెలకు ఒక 20,000 వెచ్చించి దాన్ని పోషించి ఇలాంటి ఒక కోర్టులో వచ్చి వాళ్ళు మీరు వందలాది మధ్యలో ఆ కేరింతలతో వాళ్ళ ఎత్తు ప్రదర్శిస్తుంటే వాళ్ళకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. అలాగని వాళ్ళకి ఎప్పుడైనా పంట నష్టం జరిగినప్పుడు వాళ్ళ ఎత్తుని ఎప్పుడైనా అమ్ముకుంటే అక్షరాల 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు వచ్చిన సందర్భాలు కూడా ఉంది. ఈసారి మన కోర్టులోకి వచ్చినది ₹1,00,00,000 పైన. ఎంతోమంది మన ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని అడ్డుకోవాలని 100% వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నించిన దేవుడు ఆశీర్వాదంతో మనము వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనకు వాళ్ళ ద్వారానే మనకి ఒక కొండంత అండ వచ్చి మనం కూడా నిర్వహించుకోవాలనే శక్తిని వాళ్ళ ద్వారానే నాకు వస్తుంది. నేను ప్రత్యక్షంగా ఏమి వాళ్ళని నిందించట్లేదు. కానీ ఇది ఒక దైవ కార్యక్రమము, ఇది ఒక ధార్మిక కార్యక్రమం. దయచేసి మీరు దీన్ని ఇంకొకలాగా భావించి ప్రతి ఒక్కరు సహకరించినారు. పార్టీలకి అతీతంగా ముఖ్యంగా ప్రణాళిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు మరీ ముఖ్యంగా వారు చాలాసార్లు ఫోన్లు చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అటు మీడియా వాళ్ళకి కానీ అటు అన్ని విధాలుగా ఉండి పిల్లలను ఎంకరేజ్ చేయాలా, రైతులను ప్రోత్సహించాలా, ఈ బల ప్రదర్శన జరిగితే రైతులు బాగుంటుందనే ఉద్దేశం గురించి మన ఆహ్వానం మన్నించిన చిన్నారెడ్డి సార్ ప్రతిసారి ఆయన మాకు సహకారం చేస్తున్నారు. ఒక్కసారి చిన్నారెడ్డి సార్కి దయచేసి మీరు ఒకసారి చప్పట్లతో ఆయనకి శుభాకాంక్షలు
పార్టీలకు సంబంధం లేని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి గారు, ఆయన కూడా పిల్లలు ఏదో రైతుల కోసం పని చేస్తున్నారు, పిల్లలు మంచి కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహించాలా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలా, వాళ్ళ ద్వారా రైతుల సమరాలు ముందుకు పోతాయనే ఉద్దేశం గురించి రైతులని యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కార్యక్రమానికి దగ్గరుండి రామచంద్రరెడ్డి ముందు పెట్టుకొని డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి చెప్పి మీరు ఇటువంటి ఇబ్బంది పెట్టకండి పిల్లలకు అని చెప్పి అటు ముఖ్యంగా ఆయనకి మనకి వచ్చి ధైర్యం ఇచ్చి మానసికంగా మనకి ఆయననే డైరెక్ట్గా వచ్చి మనకి ఒక 5 నిమిషాలు మనతో పాటు టైం వెచ్చించినందుకు అది చాలా ఒక బలం ఇస్తుంది. మనము ఎన్ని పనులు చేస్తున్నా లీడర్ వచ్చి మన దగ్గరకు వచ్చి టైం వెచ్చించాలంటే వాళ్ళకి రావాలనే ఉద్దేశం, మనకి వాళ్ళ ద్వారా మనకి ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశం గురించి వాళ్ళు రావడం జరుగుతుంది. సో మరి ఒకసారి పార్టీలకు సంబంధం లేదు, దయచేసి మనకి ఎవరైతే సాయం చేశారో మనం చెప్పుకోవడం మన ధర్మం, వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఆ క్రెడిట్ కానీ ఆ కితాబ్ కానీ వాళ్ళకి ఇవ్వాలి. మరొకసారి చల్లా వెంకటరామరెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే విజయ్ గారికి ప్రతి ఒక్కరికి సభాముఖంగా ఆలయ కమిటీ చైర్మన్గా ఉత్తనూరు గ్రామస్తుల తరపున ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామస్తులకి అందరికీ చెప్తున్నాను, ఇవి ఇంకా ఎవరు ఎద్దులని కానీ ఏమి కానీ మనం ఏమి తప్పు పని చేయట్లేదు. కావాలని కొంతమంది వాట్సాప్లో తప్పు సంకేతాలు ఇస్తూ జనాలని మొదలుపెట్టి జనాలను తప్పుగా పట్టించాలనుకునే అంత భ్రమలో అంత జనాలు లేరు. కానీ అది వాళ్ళ యోగక్షేమం దేవుడు చూసుకుంటారు. మనం ఎక్కువగా దాని జోలికి వెళ్ళకుండా మనం ధైర్యం తెచ్చుకొని ఇలానే ముందుకు అందరం కలిసికట్టుగా వెళ్ళాలా. ప్రతి సంవత్సరం జనాలు కూడా రావడం ఎక్కువ సమయం జరుగుతుంది. మనం కూడా అదేవిధంగా మంచి పనులు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటూ మన ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు సెలవుగా కోరుతా ఉన్నాం. వ్యవసాయ కంపెనీ ఉన్నారా సార్? చిన్న మర్చిపోయాను, అంటే మన ఆహ్వానాన్ని మన్నించి మన ఊరికి వచ్చిన తోపుదూరి బ్రదర్స్ గురించి ప్రస్తావించలేదు. నేను వాళ్ళ దగ్గరికి అనంతపూర్ వెళ్ళి మా జాతర కావడానికి ఆర్థిక సంపద ఎంతో ఆనందపడి మన వైకుంఠేశ్వర చాలా సంతోషించి మన ఊరి వచ్చి వాళ్ళు మన ఊరు వచ్చి ఎంత ఆనందపడాలంటే అదే ఈ ఊరంటే ఇలా కూడా ఉంటుందా, అంటే ఇలా కూడా చేయొచ్చు ఒక ఫంక్షన్ అనే వాళ్ళకి మంత్రముగ్ధులై వారికి కూడా టైం వెచ్చించి మన దగ్గరకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత రాప్తా ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే మొత్తం రాప్తా అడుగుని తమ్ముడికి సపోర్ట్గా ఉంటూ చేదోడు వాళ్ళు కూడా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చేసి వాళ్ళందరినీ అలరించిన హ్యాంకర్స్ కూడా చిరు సత్కారం దేవస్థానం తరపున ముందుగా రవిరెడ్డి శ్రీరాంతన ఇక్కడ దేవస్థానం కమిటీ చైర్మన్ క్యాలెండర్ కావాలా? క్యాలెండర్ నువ్వు ఉన్నావు చిరంజీవి ఉందిరా. యాంకరింగ్తో ఆకట్టుకున్న మరొక యాంకర్ చిరంజీవి గారికి కూడా దేవస్థానం కమిటీ తరపున చిరు సత్కారం. అయ్యి అంట కదా అరస్తున్నారు గురించి. నెక్స్ట్ మనకు కూడా వచ్చింది యాంకరింగ్. నెక్స్ట్ మెమరీ కాంపిటీషన్ మీకు. నెక్స్ట్ ఆర్కే, అది అప్లోడ్ యాంకర్ యూట్యూబ్ ఛానల్ ఆర్కే గారికి వారికి ధన్యవాదాలు. దేవస్థాన కమిటీ తరఫున ధర్మవంతుల వెంకటేశ్వర స్వామి ఆశిస్తూ నిండుగా ఉండి మీ ఛానల్స్ ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ వచ్చి మరి దాని ద్వారానే మీరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. పేరు నాన్న శ్రీరాముడు అల్లుడా? సురేష్ చిన్న శ్రీరాముడు అల్లుడు మన ఉత్తరూరు. గోల్డెన్ ఒంగోలు పూల్స్ అనే ఛానల్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్. మన ఉత్తరూరు సంబంధించిన వ్యక్తులవే ఇక్కడ నేర్చుకున్నారు. మనతో వేరే వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టడం కాదు, మేమే యూట్యూబ్ ఛానల్ పెడతామని ఉత్తరూరు నుంచి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా గోల్డెన్ ఒంగోలు పూల్స్ మా అందరు సబ్స్క్రైబ్ చేయండి అందరూ. రైట్, ఇంకా నీ పేరమ్మా?
వీరేంద్ర ఈ ఊరేనా వావిలాల వీరేంద్ర ఒంగోలు పులిసింది అది వీరేంద్ర మన ఏరియా జోగులాంబ గద్వాల జిల్లా వావిలాల. సో మన ఏరియాలో కూడా మరి చక్కటి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది, సంతోషం. సీనియర్ జతకు మొదటి బహుమతి మన గత సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగానే మనకి మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. అన్న ₹1,00,000 ఈ సంవత్సరం పెంచుతున్నామన్న అంటే కూడా ఏం లేదు, బ్రహ్మాండంగా పెంచు ఖచ్చితంగా సహకరిస్తా అన్నారు. మరి ఈరోజు ₹1,00,000 మరి ఈ యొక్క బహుమతిని ప్రకటించిన గోగుల ప్రకాశ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా దేవస్థాన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మీ సహకారం ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఇక్కడ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఇస్తున్నాం కదా, అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ మన ధన్వంతరి వెంకటేశ్వర స్వామిని ప్లాన్ చేద్దాము. మన ఒకవేళ గోగుల్ ప్రకాశ్ అమ్మ మాకు అవకాశం ఇస్తే నెక్స్ట్ ప్లాన్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం. ఓకే సార్ చేతులే పెట్టు. నెక్స్ట్ మనం ఈ క్యాలెండర్ మన ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బొమ్మతో వస్తుంది. మన ముత్తనూరులో ప్రతి ఇంట్లో పెట్టుకుందాం అందరం రైతులతో పాటు. మనకన్నా గోగుల్ ప్రకాశ్ రెడ్డి వారికి ధన్యవాదాలన్నా. మన ధన్వంతరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు నిండుగా ఎల్లవేళలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సక్సెస్ఫుల్ గా జరిగింది. మన సక్సెస్ఫుల్ చేయడానికి మరి సౌండ్ కానీ లైటింగ్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం మనకు అనుగుణంగా ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటూ దాన్ని చేసుకుంటూ లాభం ఉన్నా లాభం లేకుండా మన ఉత్తర్వుల్లో ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి విమల్ కి మన ధన్వంతరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చిరు సత్కారం. విమల్ విమల్ రాపా, డబ్బు లేదు సన్మానం చేసినాక. మనకి 4 రోజులుగా ఈ ఒంగోలు గోజాతి పశు ప్రదర్శన సక్సెస్ఫుల్ చేయడానికి సహకరించినటువంటి అన్న హరిప్రసాద్ అన్న, గోసాయి హరిప్రసాద్ అన్న గారు కూడా దేవస్థాన తరఫున చిరు సత్కారం. ధన్వంతరి వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటోతోనే మనం క్యాలెండర్ ఇద్దాం అందరికి. ఉత్తర్వులు అందరు 10 ఇంటికి ఒకటి ఇవ్వబడుతుంది నెక్స్ట్ వచ్చే సంవత్సరం. అదేవిధంగా పాలశేషు పాపము బాబు నిజంగానే చెప్తున్నా, 4 రోజులు నేను ఎక్కడికి పోతే అక్కడ నాతో పాటు ఆయన స్థాయి కూడా తగ్గించుకొని తిరుమల రెడ్డి గారికి అభిమానం పొంది వంట కూడా వండినాడు, లాస్ట్కి వడ్డించినాడు, లాస్ట్కి కాపలా కాస్తున్నాడు. అటువంటి వ్యక్తి నిజంగానే గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ దయచేసి. అనుకుంటే ఒక వ్యాపారం ఉంది, పాలు ఉంది, పెరుగు ఉంది, అయినా కూడా అన్నం వండడం ఏంది, కాపలా కాయడం ఏంది, ప్రతి ఒక్కటి దేవుడి మీద అభిమానం గురి చేసిండు. నిజంగా ఆయన సన్మానం ఖచ్చితంగా చేయాలి. అందరూ ఏమన్నా తక్కువ ఉండండి. ఇప్పుడు గౌడు సిటిపాటి గౌడు పాపం ప్రతి జతకి వెంబడి ఉంటూ వాళ్ళ సత్కారం చేస్తూ మన యాంకర్స్ కి మాకి మధ్య వాదిగా ఉంటూ గౌడు చాలా చక్కగా సహకరించే జరిగింది. గౌడు కూడా దేవస్థానం కప్తో చిరు సత్కారం. ఆఫీస్ అపార్ట్మెంట్ అయినా కూడా బ్రహ్మోత్సవాలకు అన్నింటినీ రాత్రి పౌరులు నా నుండి అక్కడ భోజనాలు కానీ ఇక్కడ బండలావుడు పోటీలో కానీ ఏదున్నా తన బాధ్యతలు పక్క పెట్టి ఇక్కడ పనిచేసినందుకు లతీఫ్ కూడా మరి దేవస్థానానికి అంతర్గత చిరు సత్కారం. లతీఫ్ డ్యూటీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేసి ఏకైక వ్యక్తులు అంటే లతీఫ్. గట్టిగా చెప్పాలి కూడా లతీఫ్ మీరు అందరూ. తోముకుంట కృష్ణ నెక్స్ట్ తోముకుంట కృష్ణ కూడా 4 రోజులు తుమ్ముడు వదిలిపెట్టాడు. ఉత్తమూరు అతగినే ఆయన కూడా దేవస్థానం కలుపుతారు సన్మానం. నెక్స్ట్ మూపర్ అవపా 4 రోజులు కాదు, ఓ 15 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిన కానీ దగ్గర ఉంటూ నాకు గౌతమ్కి అందరికి ఏది అవసరం ఉంటేది తక్కువ చేసి పెట్టి మూకి వినేష్ స్టేటస్ ఫోటో బాగా స్టేటస్ కెమెరా ఫోటో ఎవరన్నా
ఇక చివరగా మరి 2006 ఈ యొక్క ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరి డేట్ మార్చి ఒంగోలు గోజాతి పశు ప్రదర్శన 2006లో మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే 21వ బ్రహ్మోత్సవాలు మనవి. 2006 కన్ఫ్యూజ్ లేకపోతే రప్పనని 21వ బ్రహ్మోత్సవం ఇది మనది. 2006 నుంచి మనము ఈ యొక్క ఒంగోలు గోజాతి బల ప్రదర్శన సంపూర్ణంగా దిగ్విజయంగా ఎక్కడ ఆగినా కూడా మన ఉత్తర్వుల్లో మాత్రం ఆగలేదు. అది ధన్వంతరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మరి తిరుమలేశ్వరుని యొక్క ఆశీస్సులు మనకు ఉన్నాయి కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి అన్ని తానే ముందుండు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దగ్గరుండి మన కోర్టు కన్వీనర్గా వ్యవహరిస్తూ చక్కగా బల ప్రదర్శన చేసిన అన్న చిదంబరం రెడ్డి ఒకసారి గట్టిగా చెప్పలతో ఆహ్వానించి కోరుతున్నాం. గట్టిగా మళ్ళీ ఒకసారి 21 సంవత్సరాలు తన సర్వీస్ ఇస్తా ఉన్నాడు. మధ్యలో యాక్సిడెంట్ చాలా ఇబ్బందులు కూడా మళ్ళీ బ్రహ్మోత్సవాలు కన్నుగా వ్యవహరిస్తూ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సంపూర్ణ కృషి చేశాడు. గట్టిగా అన్నకి దేవస్థాన కర్తలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. సర్పంచ్ ఆయన రామస్తుడే అంటే నువ్వు కూడా నాకు తెలిసి పైన లైన్ మ్యాన్ అంటావా లేకపోతే కోర్ట్ మ్యాన్ అంటే కోర్టు అన్ని పర్యవేక్షిస్తూ ఎద్దుల 4 పనులు చెక్ చేసుకుంటూ బండ లైన్ దాటిందా లేదని నిరంతరం నువ్వు ఎప్పుడు వచ్చినా నాలుగు ఒకటే పొజిషన్ ఆ మూడల ఆ కార్నర్ ఫిక్స్ అది ఎవరికి అడిగి ఆశ చేస్తున్నాడు. అరే నీకు వాడు కాదు ఆయన కేసి ఆయన పట్టుకోవాల్సి పొద్దున్న లేచి కోర్టు క్లీన్ చేసి మళ్ళీ మెడికొండ పిల్లలు కానీ ఏసు పర్యవేక్షణ ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా పనిచేస్తారు. కోర్టు చూడు ఎంత బ్రహ్మాండంగా నీట్గా ఉందని అంత నీట్గా ఉంది. ధన్యవాదాలు ఏసు నీకు కూడా గానే కమిటీకి సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆయన మావైతాడు ఆయన ప్రేమలో వెళ్తే తిరుమల మామయ్య అభిమానం కోసం చేస్తున్నారు కానీ ఆయన ఏ రోజు ఒక కితాబు కోసమో అభినందన కోసమో శాల కోసం ఆయన మనస్ఫూర్తి నిజంగా లోపల నుండి వస్తుంది. ఆయనకి కానీ ఎన్నోసార్లు నాతో అంటారు, బాబు మీరు ఈ ఊళ్ళో నన్ను కాదన్నా కూడా నేను వచ్చి జాతర చేసిపోతాను, మీ గురించి కాదు మా మామ గురించి. అంటే ఎంత ప్రేమ ఉంటే ఒక టీచర్ అయి ఉండి తనకు ఉద్యోగం ఉంది స్థిర జీతం ఉండి కూడా అన్నీ వదిలిపెట్టుకొని 3 రోజులు లీవ్ పెట్టుకొని కూడా ఈయనే ఉండి మాతో పాటు గ్రామ కమిటీకి సహకరిస్తూ అన్నిటికీ సహకరిస్తూ అంటే ఎంత ప్రేమ ఉండాలి. టీచర్లో అంత ప్రేమ ఉండడం చాలా అద్భుతంగా చూస్తాను. అయితే నాకు తెలిసి ఒక 15 ఏళ్ళు పైనే మనము కనీసము మనకి ఆహ్లాదకరంగా మనము ఈ సందురాల పోటీ నుండి బండ నుండి డబ్బాకి మీరు పోతారు కదా, ఒకసారి పొద్దున టిఫిన్ చేసి ఒకటే కుర్చీలో సాయంత్రం వరకు కూర్చున్నాడంటే ఎంత గ్రేట్. ఆయన కుర్చీ ఆయన రూమ్ ఆయన తప్ప ఎప్పుడు కదిలేదు. ఏమి ఆయన కూడా దైవభక్తి ఎక్కువ, కేవలం ఆయన మీద ప్రేమ కొద్ది ధన్వంతరి వెంకటేశ్వర స్వామికి చేయాలనే ఆకాంక్షతో ప్రతిసారి ఆయన వచ్చే ఆయన పని ఆయన డ్యూటీ కంపల్సరీ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సార్ మీరు ఎక్కడున్నా ఒక్కసారి పైకి ఇవ్వాలి సార్. తిమ్మప్ప సార్ ప్రతి సంవత్సరం ఇక్కడనే సహకరణ చేశారు.